ఆయన ఏదో కొడతారని భయం కదండి, మనకి జనరల్గా భయపడుతుంది. ఆయన గురించి చాలా అపోహలు ఉంటాయి, చాలా 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 ఆయన గురించి ఏదో చాలా చాలా చెప్పుకునేవాళ్ళు వరకు. నేను ఆయన చూడడంత వరకు అదే నమ్ముతూ ఉండేవాడిని. ఆయనతో ఒక్కరోజు ట్రావెల్ చేసి తెలుస్తుంది ఆయన ఏంటో. ఆయన లవ్ చేస్తారు, ఒకరోజు ఆయనతో ట్రావెల్ చేసి లవ్ చేస్తారు. అలాంటిది నేను నా అదృష్టం బాబీ ఇచ్చిన అవకాశంతో దాదాపు 100+ డేస్, మోర్ దెన్ 100 డేస్ ఆయనతో పొద్దున్నే సాయం దాకా ట్రావెల్ అయ్యాను. ఆయనతోనే కూర్చునేవాడిని. ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన అంటే నాకు అర్థమైంది. ఆయన చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అంతకుమించి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎండలో ఒకరోజు అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఒక సీనియర్ హీరోయిన్ ఎవరో, ఒక సీనియర్ ఆర్టిస్ట్ అసిస్టెంట్ పక్కన ఒక అద్దం అది పట్టుకుని మేకప్ అది ఇచ్చే అసిస్టెంట్, ఆవిడకి అరౌండ్ 70 years ఉంటాయి. ఆవిడ ఎండలో నుంచుంటే ఈయన బాలయ్యబాబు గారు వాళ్ళ కుర్రాన్ని పిలిపించి, రేయ్ ఆవిడ కుర్చీ వేయి అని నీళ్ళలో కుర్చీ వేయించి ఆవిడ కూర్చోబెట్టి మళ్ళీ చెప్పారు, నువ్వు ఎప్పుడు ఎండలో నుంచోవద్దు, నీ పని ఉన్నప్పుడు ఇల్లు అక్కడికి, ఉత్తప్పుడు కూర్చో అని చెప్పారు అలాంటి మనిషిని. దట్ ఈజ్ బాలయ్యబాబు. అండ్ ఈ సినిమా ఇంకొకటి విషయం నేర్చుకున్నాం బాబీ దగ్గర, లాస్ట్ సెకండ్ వరకు దాని గురించి వర్క్ చేస్తున్నాడు. చాలామంది ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తాం, ఇక చాలులే అని వదిలేస్తాం. అది వదలకుండా ఇప్పటికీ ఇంకా రేపు 12వ తారీఖు దాకా ఇంకేదో చేస్తూనే ఉంటాడు నా ఉద్దేశం. అది అతని దగ్గర బాబీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఇంతకన్నా సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేదు, సబ్జెక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు థియేటర్లో మీరే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎప్పుడు చెప్తుంటాను పెట్టిన దగ్గర మీ దగ్గర నా దగ్గర అయితే ఫోన్ ఎప్పుడైతే ఫోన్లో పబ్లిక్ అయ్యి పూర్ణ శశిశ్యామను మమ్మ పొలిచానేమో కుర్రు పేర్కొని మప్పులు పేర్కొని ఉన్నట్ట నాతి మిన్నక తోట నిన్న మగలాగు స్వల్పముగా దానిపై కొన్న ఎప్పుడు. థ్యాంక్ యూ బాలయ్య గారు. దీని అంతరార్థం మీకు తర్వాత అర్థం అవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. నాకు తెలిసి దీనికోసం అయినా సరే ఈరోజు రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ గారు. అండ్